సృష్టికి ఆధారభూతుడు, కోట్లాది దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించబడుతున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ భక్తుడు రాస్తూ ప్రభు దృష్టికి మీరు హెచ్చించుకోకుండా తగ్గించుకున్నట్లయితే ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని అంటున్నాడు. పేతురు భక్తుడు కూడా వ్రాస్తూ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని అంటాడు. కాబట్టి ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలో జీవిస్తారో వారిని దేవుడు అధికంగా హెచ్చిస్తాడు. చాలామంది ఈ లోకంలో తగ్గించుకోవడానికి ఇష్టపడరు, వారిని వారు హెచ్చించుకుంటారు. ఈ మంటి శరీరాన్ని చూసుకొని కొంతమంది నాశనమైపోయి క్షయమైపోయేటువంటి ధనాన్ని, బంగారాన్ని చూసుకొని, కొద్ది కాలం ఉండేటువంటి అధికారాన్ని చూసుకొని వారు హెచ్చించుకుంటారే తప్ప ఏ మనుషుని ఎదుట కూడా తగ్గించుకునేటువంటి స్థితిలో ఉండరు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉంటే తగిన సమయమున మిమ్మల్ని నేను హెచ్చిస్తాను అని అంటున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసి మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు మనకన్నా గొప్పవారు అనేటువంటి ఆలోచనతో తగ్గించుకున్నప్పుడు వారు మనుషుల దృష్టి యందు, అలాగే దేవుని దృష్టి యందు కూడా వారు హెచ్చించబడేటువంటి స్థితిలో ఉంటారు. దానికి మాదిరికరంగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా తను తాను తగ్గించుకున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. ప్రభు గురించి వ్రాస్తూ ఫిలిప్పీ పత్రికలో అంటాడు, యేసుక్రీస్తునకు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి అని అంటూ, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకొని తన్ని తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు మానవుని రక్షించడానికి ఆయన దేవుడై ఉండి ఒక్కసారి వీరి పాపాలన్నీ కూడా క్షమించబడును గాక అంటే క్షమించబడతాయి. కానీ ప్రభు ఆ పని చేయలేదు. కానీ సమస్త మానవాళి యొక్క పాపము తీసివేయబడాలంటే రక్తం చిందించబడాలి. కాబట్టి నోటి మాట చేత ఆయన చేయగలుగుతాడు, కానీ రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మానవుని రూపాన్ని దాల్చి తల వాల్చుకోవడానికి స్థలము లేనటువంటి స్థితిలో పశువుల పాకలో పెట్టబడి ఆయన తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. అంతేగాని శిలువ మరణము పొందినంతగా, శిలువ మరణము ద్రోహులకు, దోపిడీ దొంగలకు వేసేటువంటి శిక్ష, అటువంటి శిక్షను వేయించుకోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన దీనత్వం ఎలాంటిదో అని. కాబట్టి ఎవరైతే దీనత్వంగా కలిగి ఉంటారో ప్రభు ఎదుట, వారిని తగిన సమయమునందు నేను హెచ్చిస్తాను అని అంటున్నాడు. ఎంతగా హెచ్చిస్తాడంటే దేవుడు తనతో పాటు కూర్చునేటువంటి అధికారాన్ని ప్రభు ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది తగ్గించుకోవడం ద్వారా వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే హెచ్చించుకున్నటువంటి వారు కూడా ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే, బెల్షెజరు, నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరే గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు అని అంటాడు. కాబట్టి అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా తీసుకువచ్చి దేవుని యొక్క ఉపకరణాలను అవమానపరుస్తూ చూడనైనను, మాట్లాడలేనటువంటి వాటిని స్తుతించేటువంటి స్థితిలో వారు ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, అతనిని తూచినప్పుడు అతడు లెక్క చూచి అతనిని ముగించినట్లుగా మనం చూడొచ్చు. తర్వాత ఆ రాత్రే కల్దీయుల రాజుగా బెల్షెజరు హతుడాయను అనేటువంటి మాట కూడా చూడొచ్చు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి ఆలోచించేద్దాం. ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప వల్లనే అయ్యి ఉన్నాం. కాబట్టి ఆ దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనకు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలో ప్రభు అంత ఉన్నత స్థితిలో ఉంటాడు. అందుకే దావీదు భక్తుడు కూడా అంటాడు, నేను మహారాజును అయినప్పటికీ కూడా నా రాచరికాన్ని బట్టి కానీ, నా సింహాసనాన్ని బట్టి కానీ అతిశయించను, కానీ దేవా నీ యొక్క మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు గొప్ప అని అంటాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మహత్యాన్ని, గొప్పతనాన్ని, ఆశీర్వాదాన్ని ఎరిగినటువంటి వాడు దావీదు భక్తుడు.
అందుకనే అంటున్నాడు, నా రాజమహల్లో నేను నివసించడం కంటే నా దేవుని యొక్క మందిర ద్వారం వద్ద నేను ఉండుట నాకు మేలు అని అంటున్నాడు. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా మనం తగ్గించుకుందాం. దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద ధ్యాన మనసుకులా ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరే మాకు ఒక మాదిరిగానైనా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు ప్రభావ. మా ఎదుటి వారి పట్ల మమ్మల్ని మేము తగ్గించుకొని ఈ లోకంలో కొనసాగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.